హాయ్ ఎవ్రీవన్. మన బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ కొన్ని మొక్కలు తెచ్చింది కదా కవర్లో. అలా వాటిని సైడ్ పెట్టేసాము. ఈ బిజీలో ఉండడం వల్ల మేము వాటిని నాటలేకపోయాము. ఈరోజు నేను కొన్ని పిచ్చి మొక్కలు ఎన్ని ఉంటాయి మొత్తం తీసేసాను. నీట్గా తీసేసి ఈ బల్బ్స్ నాటుతూ ఉన్నాను. ఈ మాత్రం 4 ఏమో తెచ్చినట్టున్నాము. ఇక్కడ నాటితే కొంచెం బాగుంటుంది కదా సీనరీకి అని ఫ్రంట్ గార్డెన్లో పెడతా ఉన్నాను. సాయిల్ కొంచెం గట్టిగా ఉంది. మళ్ళీ దీన్ని కొంచెం ఎరువు వేసి జీవామృతం ఇవి వేసి సెట్ చేయాలి. మా గార్డెన్లో అంటే ఇక్కడ బళ్ళారి గార్డెన్లో ఇంతవరకు మేము ఎప్పుడు పెస్టిసైడ్స్ వాడలేదు. అంతా జీవామృతము నీమాయిలు ఇవి మాత్రమే వాడాము ఇప్పటి వరకు. అందుకనే మా సాయిల్ చాలా యాక్టివ్గా ఉంది. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ లేక ఎన్ని రోజులు మనం లేం కాబట్టి ఇలా ఉంది. సో ఇప్పుడు కాడ నుంచి మొత్తం రెడీ చేసుకోవాలి. ఇల్లు సర్దడం అది ఇది కొంచెం బిజీలో ఉండడం వల్ల మేము చేయలేకపోయాము. సో ఈరోజు స్టార్ట్ చేద్దామని ఈరోజు మా పిన్ని నేను స్టార్ట్ చేశాము. ఆ విధంగా కొన్ని మొక్కలు ఈరోజు ఇలా నాటుతా ఉన్నా నేను. ఇవి వచ్చేసి ఫ్లవరింగ్ బల్బ్స్. వీటి చూడండి, మనం నాటింది ఒక్క బల్బ్ అయితే దాని చుట్టూ ఎలా వచ్చినాయో పిలకలు వస్తూ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను అయితే లిల్లీస్ అనుకున్నా. కాకపోతే ఈ పెద్దవి పింక్ కలర్లో వస్తాయి అన్నారు. బుకేస్లో వాటిలో పెడతారు కదా అవి అన్నారు. బట్ నాకైతే అంతగా ఐడియా లేదు అప్పుడు ఏం నాటామో అనేది. చూద్దాం. ఏ వచ్చినా కానీ ఫ్లవర్స్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకే ఫ్రంట్లో పెట్టాను. దీనికి ఆపోజిట్లోనే మనకి సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ కూర్చొని ఈవినింగ్ టైంలో టీ తాగడం అలా చేస్తూ ఉంటాం. ఎక్కువ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ కూర్చొని దీని ఫ్రంట్లో ఇక్కడ చూస్తూ ఉంటే బాగుంటుంది సీనరీ. అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటాయి, బాగుంటుంది. పైగా ఇక్కడ కొంచెం షేడింగ్ ఉంది కాబట్టి అందుకే ఇక్కడ కొంచెం షేడెడ్ ప్లాంట్స్ పెట్టచ్చు. సెమీ షేడెడ్ ప్లాంట్స్ పెడితే బాగా వస్తాయి అనుకుంటున్నాను. అలా మనం ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ వీటికి ఇంకా మళ్ళీ వాటర్ పోసేస్తే ఒక పని అయిపోతుంది. ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి, మర్చిపోతాం మనము. కొన్ని మొక్కలు తెచ్చి కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకే నాటుకోవడం బెటర్ అని చెప్పేసి నేను ఈరోజు నాటుతూ ఉన్నాను. ఇప్పుడు నుంచి ఎక్కువ ప్లాన్స్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కదా. మా బళ్ళారిలో అయితే వర్షాలు స్టార్ట్ అయినాయి, చినుకులు పడుతూ ఉన్నాయి. కొంచెం వెదర్ చేంజ్గా ఉన్నా కానీ మళ్ళీ మనం అలవాటు పడతాము. సో నో ప్రాబ్లం. మన సొంత ఇల్లు కాబట్టి ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అయిపోతాం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.